ఈరోజు సన్మాన కార్యక్రమంలో ముందు రాష్ట్రంలో రావాల్సిందని కోరుతున్నాను. పతాక వందనం. మన జాతీయ పతాకానికి వందనం చేసి దాని పట్ల భక్తి విశ్వాసాలను వెల్లడిస్తున్నాం. ఉత్తమ పౌరుని బాధ్యతలను నిర్వర్తించడంలో ప్రతి ఒక్కరూ ప్రదర్శించే శ్రద్ధాశక్తుల మీద దాని ప్రతిష్ట ప్రాభవం ఆధారపడి ఉన్నాయి. సువర్ణాక్షరాలతో లిఖించబడిన దాని పవిత్ర చరిత్ర మన దేశానికి సత్కీర్తిని సమకూర్చు ఉత్తమ కృషి సర్పడానికి మన ప్రోత్సాహోద్భాగాలు అందజేస్తుంది. మన జాతీయ పతాకం పట్ల అత్యంత విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ అక్షరాల శ్రద్ధాలుగామని ప్రతి ఒక్కరూ దాని ప్రాభవ వైభవాలను వికోచితం చేయడానికి అనువైన అవిరళ కృషి చేసి సభ్య దేశాలలో సగర్వంగా సమున్నతంగా అది ఎగిరేలా చేస్తామని ప్రకటిస్తున్నాం. శాంతి ప్రతిజ్ఞ. ప్రపంచ శాంతిని కాపిస్తూ నేను శాంతిగా ఉంటానని, అందరి శాంతిని కోరుకుంటానని, ఎవరి శాంతికి భంగం కలిగించాలని, అందరి శాంతికి సహకరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎంపీగా పిలువబడే భారతరత్న మోసకొండ విశ్వేశ్వరయ్య గారి బర్త్డే సందర్భంగా మన క్యాలెండర్ ఈవెంట్స్లో భాగంగా ప్రతి సంవత్సరం ఈరోజు మన ఘనంగా జరుపుకోవడం. ఆ సందర్భంగా మనం మరవై ప్రకారం నలుగురు ఇంజనీర్ని ఈరోజు సత్కరించుకోవడానికి అందరికీ ఆహ్వానం పలికాం. ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా సన్మాన గ్రహీతలకు వారిని సత్కరించడానికి విచ్చేసిన వారి సహోదరులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. తొలుతగా ఎవరి కోసం అయితే ఈరోజు మనం జరుపుకుంటున్నాము వారి నాలుగు పటానికి మోసకొండ విశ్వేశ్వరయ్య గారికి, కేంద్ర రావు గారికి, మనకి వచ్చిన ఇంజనీర్లు అందరూ కూడా, అలాగే మన క్లబ్ టీడీసీలు, మన వైస్ గవర్నర్ ఫస్ట్ టీడీసీ సుబ్బారావు గారు పెద్దలందరూ కూడా వచ్చి వారి పుష్పాలతో, అలాగే ఎల్బీఆర్ గారు, మన క్లబ్ సభ్యులందరూ కూడా రండి. అందరూ కూడా అలాగే ఈరోజు సన్మాన గ్రహీతలు పుష్పాలు మిగతా అందరూ కూడా వచ్చి పుష్పాలని మోసకొండ విశ్వేశ్వరయ్య గారు ఇచ్చినప్పుడు మరి ప్రోగ్రాం కోఆర్డినేటర్ అయిన ఎంతైనా ఎదిగే
మార్నింగ్ అందరికీ ఇంజనీరింగ్ శుభాకాంక్షలు. శ్రీరామూర్తి గారు థ్యాంక్ యూ సార్. ఈరోజు సన్మాన గ్రహీతల్ని ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.